భారతీయులందరికీ ఒకే అప్పీల్ చేస్తోంది. ఏంటా అప్పీల్ అంటే, మీ కులం, మీ మతం మీ గడప లోపల. గడప దాటి బయటికి వచ్చారంటే మీ కులాన్ని పక్కకు పెట్టండి, మతాన్ని పక్కకు పెట్టండి. మీరు భారతీయులు, మీరు హిందువులు. హిందువులు అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో ఇది వాచకం. అంటే హిందుస్థాన్లో ఉండే వాళ్ళందరూ హిందువులే. ఇది నేను చెప్పింది కాదు. ఎంసీ చాగ్లా ఎవరైతే మనకి హయ్యెస్ట్ లీగల్ ల్యూమినరీ ఉన్నారో, రోజర్స్ ఇన్ డిసెంబర్ అనేటువంటి పుస్తకంలో రాసుకున్నాడు ఆయన. ఏమని రాసుకున్నాడు ఆయన? యాజ్ ఎ పర్సనల్ రిలీజియన్ ఐఎమ్ ఏ ముస్లిం, బట్ నేను ఒక జాతి, ఒక నేషనల్ సంబంధించిన వ్యక్తిగా ఐఎమ్ ఏ హిందూ. అదేవిధంగా యాజ్ ఎ సిటిజన్ నేను భారతీయుడిని. అంటే ఆ రకమైనటువంటి ఒక భావనని అదే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, అష్ఫకుల్లా ఖాన్ చెప్పాడు, తుర్రేబాజ్ ఖాన్ చెప్పాడు. సో ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, వీటన్నిటినీ కూడా మనం క్రౌడీకరించుకొని ఎవరో చేసేటువంటి కుట్రలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 1857 స్వాతంత్ర సంగ్రామంలో మనం ఎవరి నేతృత్వంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మనం పోరాటం చేశాం అంటే, ఢిల్లీలో ఉండేటువంటి ఒక ఢిల్లీ పాదుషా యొక్క నేతృత్వంలో చేశాం. అప్పటి వరకు హిందూ ముస్లింల మధ్య కొట్లాట లేదు. కానీ తర్వాత దాన్ని ఏం చేశారంటే, హిందూ ముస్లింల మధ్యలో ఒక విఘాతం కలిగించడానికి బ్రిటిష్ వాడి ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ లోపల కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో ఈ దేశాన్ని ముక్కలు చేయడానికని చెప్పేసి నిలువుగా, అడ్డంగా, హారిజాంటల్గా, వర్టికల్గా చేసిన ప్రయత్నంలో దురదృష్టవశాత్తు మెకాలే లాంటి వాడు సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఈరోజు మళ్ళీ మన యొక్క భారతీయ విద్యా విధానం రావాలి అనేటువంటి ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ లోపల ఈ మనకు సంబంధించినటువంటి ఒక భారతీయ మూలాలలో ఉండేటువంటి ఒక వాటిని మళ్ళీ పురోభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి భారతదేశం అంటే ఇది ఒక కర్మభూమి, ఇది ఒక దేవభూమి, ఇది ఒక ఉపనిషత్ భూమి, ఇది గీతాచార్యుడు బోధించినట్టు భూమి. దశావతారాలు ఇక్కడే జరిగాయి. కాబట్టి ఈ దేశాన్ని దేవుళ్ళకి నిలయము, ఆలవాలము, వాళ్ళకు ఒక క్రీడాభూమి, అట్లాంటి యొక్క కర్మభూమిని మనం అందరం కాపాడుకుందాం. ఆ దిశగా రాష్ట్రీయ సంక్షేమ సంఘం ప్రయత్నం చేస్తుంది. కోటాను కోట్ల మంది భారతీయులకి, కోటాను కోట్ల హిందువులకి వేరే ఇంకో దేశం లేదు, కేవలం భారతదేశం ఉంది. కాబట్టి ఈ భారతదేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకుందాం. దానికి కావలసినటువంటి సహాయ సహకారాలను సంపూర్ణంగా మీ నుంచి అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, నివేదన చేసుకుంటున్నాం. మనస వాచ కర్మణ ఆ దేవదేవుడిని కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.